నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి సీఎం సహాయ నిధి కింద 6 లక్షల ఆర్థిక సహాయం అందించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పదవీ విరమణ పొందిన రిటైర్డ్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్కు తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘన సత్కారం. ఊపిరితిత్తుల వ్యాధి శస్త్రచికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 6 లక్షల రూపాయల చెక్కుని మంత్రి నాదెండ్ల మనోహర్ లబ్ధిదారులకు అందజేశారు. మండలంలోని చావవారిపాలెం గ్రామానికి చెందిన బొడ్డు కిరణ్ బాబు ఎంతో కాలంగా అరుదైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో వ్యాధికి సంబంధించిన శస్త్రచికిత్స హైదరాబాద్లో కూడా అందుబాటులో లేని క్రమంలో బెంగళూరులో శస్త్రచికిత్స నిమిత్తం ఆర్థిక సాయం అందజేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇటువంటి క్లిష్టమైన పేదరికంతో ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, ఆర్థిక సహకారం అందించేందుకు కృషి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గతంలో నేను సభాపతిగా ఉన్నప్పుడు చాలా మందికి పాపం వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సొంత కుటుంబ సభ్యుడికి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించుకొని వాళ్ళకి చికిత్స పొందాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఆ రోజుల్లో కూడా చిన్న చిన్న చికిత్సలు, మేజర్ చికిత్సలు వీటన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కలిసి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తే ప్రాణాన్ని కాపాడుకునే విధంగా, వాళ్ళ బిడ్డల్ని కాపాడుకునే విధంగా ఒక ప్రయత్నం చాలా గొప్పగా చేసాం ఆ రోజుల్లో. గత 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురై ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవు కాబట్టి దాదాపు 400 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పక్కదోవబోయి పేద ప్రజలకి ఆదుకునే సమయం అప్పుడు ప్రభుత్వం నుంచి మనం ఆదుకోలేకపోతే చాలా ఇబ్బందిగా ఉండింది. ఎన్నుకోబడ్డ 2 నెలలు కూడా చాలామంది పాపం వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందుల వలన ప్రభుత్వం నుంచి తక్షణమే స్పందించి ఒక ధైర్యం కల్పించి, ఒక భరోసా కల్పించే మనస్తత్వం ఉండి కూడా ఆర్థిక ఇబ్బందుల వలన చేసుకోలేకపోయాం. సో ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది దాతలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన ఉన్న నమ్మకంతో ఎంతోమంది కదిలి వచ్చి దాదాపు 400 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. అందులో కొంతవరకు మొన్న వరద బాధితులకి ఆర్థిక సహాయం అందించాం. ఇంకా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి మరొకసారి ప్రారంభమై క్షేత్రస్థాయిలో పాపం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అందించాలనే నిర్ణయం సీఎం గారు మన క్యాబినెట్లో చెప్పిన తర్వాత మల్లెపాడు గ్రామంలో మన కిరణ్ బాబు అనే పేషెంట్ లంగ్స్లో ఆయనకి వ్యాధి వచ్చి ఎప్పటి నుంచో పాపం వాళ్ళు సఫర్ అవుతున్న తరుణంలో హాస్పిటల్స్ ఎవరు కూడా మన రాష్ట్రంలో సరిగ్గా వాళ్ళకి సహాయం అందించకపోగా ప్రత్యేకంగా వాళ్ళకి అటువంటి వైద్య సేవలు ఇక్కడ లేవు అని హైదరాబాద్లో కూడా చెప్పిన తర్వాత నారాయణ హృదయాలయకి బెంగళూరులో వీళ్ళు వెళ్ళారు. పాపం ఎంతో కష్టపడి బతికించుకోవాలి, కష్టపడాలని మనస్తత్వంతో కుటుంబం అంతా కూడా అతని కోసం ఎదురు చూస్తున్న తరుణంలో 9 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని హాస్పిటల్ వాళ్ళు చెప్పినప్పుడు కట్టుకోలేని పరిస్థితిలో పాపం వాళ్ళు వచ్చినప్పుడు నేనే వాళ్ళ పరిస్థితి చూసి ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తే మొన్న 6 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. సో 6 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళకి ఆ ఆర్డర్స్ అందించి ఆ బాబు బాగా చికిత్స పొంది మెరుగైన వైద్యం కోసం పాపం ఆయన పడుతున్న కష్టాలకి మేము అందరం కూడా కలిసి దోహదపడే విధంగా, ఒక ధైర్యం నింపే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. చాలా పారదర్శకంగా, నిజాయితీగా పాపం పేద కుటుంబాలు ఎవరైతే వైద్య ఖర్చులు భరించలేరో వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయం నుంచి పూర్తి మనసుతోటి సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనోహర్ సార్కి వందనాలు సార్. నా పిల్లోడికి సీరియస్ అండి. 3 నెలల మెట్టి తిరుగుతున్నాం సార్. 3 నెలల మెట్టి తిరుగుతుంటే ఇప్పుడు పనే సార్. నా పిల్లోడి ప్రాణాలు కాపాడారు సార్. నేనేం చెప్పుకోలేను.
సీరియస్ కేసు అండి. ఆక్సిజన్ పెట్టుకుని ఇంట్లో దగ్గుతున్నాడు. ఆ అబ్బాయి చూసి మేము నిద్రపోవట్లేదు, అన్నం తింటలేదు, కంటిన్యూ నిద్రపోలేదు, భోజనం చేయట్లేదు, ఒకటే తిరుగుతున్నాం సార్. ఇట్లాంటి మంది ఎంతోమంది ఉన్నారు సార్. అంతమంది కూడా సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం సార్. విద్యుత్ శాఖలో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఆవుల మురళీకృష్ణ యాదవ్ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. గత నెల 31వ తేదీన ఉద్యోగ విరమణ చేయగా తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ ఆధ్వర్యంలో తెనాలిలోని గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మురళీకృష్ణ యాదవ్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖలో ఆయన అందించిన సేవలను కొనియాడారు. దాంతో ఆ స్ఫూర్తితోనే అన్న ఎన్టీ రామారావు గారు నాకు ఇవ్వటం, యంగ్ ఏజ్లోనే నేను ఎమ్మెల్యే అవడం జరిగింది. వచ్చినప్పుడు నాకు చెప్పిన మాటలు ఏంటంటే, నీకంతా ఫ్రెష్గా పెట్టుకో, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, నీకు పాత ప్రభుత్వం వాళ్ళని కంటిన్యూ చేస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. పోలీస్ కానీ ఏ డిపార్ట్మెంట్లో అయినా ఉద్యోగస్తుల యొక్క ప్రభావం చాలా ఉంటుంది. జాగ్రత్తగా ఆయన 5 ఏళ్ళు ఇక్కడే ఉండడానికి కారణం ఏంటంటే అదే కారణం. నేను అంటే ఐ క్రాస్ ఆల్ దీస్ లెవెల్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ విద్యార్థి రాజకీయాల నుంచి రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తిని కాబట్టి ఎవరు ఎట్లా ఉంటారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మనం ప్రభుత్వం లేనప్పుడు ఎవరు ఉంటారు, ఎట్లా ఉంటారు అనేది కూడా నేను చూస్తున్నాను. చాలా సందర్భాల్లో మా కార్యకర్తలు చెప్తూ ఉంటాను, when you lost the power, even a constable will not see you అని చెప్తూ ఉంటాను. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు అని చెప్తున్నాను. అధికారం ఉన్నప్పుడు, అధికారం ఉందని చెప్పి అహంకార పూర్తితో ఉండద్దు. మన ప్రవర్తనలో కానీ మన విధానంలో కానీ ఒకేలాగా ఉంటుంది. అదేవిధంగా మురళీకృష్ణ గారితో ఉన్న సాంగత్యం ఎలా ఉండేదంటే, ఒక ఫ్రెండ్లీగా నడిచిపోయింది. ఆ తర్వాత మేము ఓడిపోయాం. ఓ 10 years చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా ఎక్కడన్నా నాకు ఏదైనా అవసరమై ఫోన్ చేస్తే రెస్పాన్స్ నేను అధికారం ఉన్నప్పుడు ఎట్లా ఉండేదో అంతకంటే ఎక్కువ ఉండేది. మరి నేను ఎక్కడైనా బాధపడతాను, నేను ఎక్కడైనా నన్ను ఇగ్నోర్ చేశాడు అధికారంలో లేకపోతే అని అనుకునే భావనకి చోటీకుండా నడిచినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మురళీకృష్ణ. ఆ రకంగానే మళ్ళీ 2019 to 24 ఆయన ఎస్సీగా రావటం వచ్చిన తర్వాత కూడా నేను చాలా రేర్గా ఫోన్ చేస్తూ ఉంటాను. వీళ్ళందరూ గవర్నమెంట్స్లో ఎక్కడ కూడా పెద్ద ఎనిమిటీ ఉండేది కాదు. ఫస్ట్ టైం ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలకూడదు. ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే మనకు కూడా ఆ ఇంటి కాకి ఇంటి మీద వాలకూడదు అనే స్థితికి వచ్చారు అందరు కార్యకర్తలు. నేను ఏదైనా పని చెప్తే అంతే రెస్పాన్సిబుల్గా తీసుకొని ఏదైనా అంటే ఎమ్మటే ఏ వస్తాడు, అక్కడ ఎమ్మెల్యే చూసుకుంటాడు. నేను చెప్పిన పనిని ఆల్మోస్ట్ అంత ఫాస్ట్గా చేసినటువంటి ఆఫీసర్ని నేను మురళీకృష్ణ ఒకనే చూశాను. మరి ఈరోజు ఇంత మంది అభిమానుల మధ్య తన రిటైర్మెంట్ ఫంక్షన్ని, ఇట్స్ నాట్ ఎ రిటైర్మెంట్, ఇట్స్ ఉద్యోగి, ఏ ఉద్యోగి అయినా సరే తప్పకుండా రిటైర్ అవ్వాలి, విరమించాలి ఉద్యోగాన్ని. ఇట్స్ నాట్ ఎ రిటైర్మెంట్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్లో ఒక పార్ట్ని ఎవేగాలి. ది రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఈజ్ అ రియల్ లైఫ్. కార్యక్రమంలో గుంటూరు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ డాక్టర్ పత్తిపాటి విజయ్ కుమార్, తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘ నాయకులు, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అధ్యక్షులు ఎన్ రాజశేఖర్, సెక్రటరీ మోటుపల్లి శ్రీరామ్మూర్తి, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ నాగోతు అర్లయ్య, గుంటూరు జిల్లా అధ్యక్షులు పరుచూరి పవన్ కుమార్, గుంటూరు జిల్లా కార్యదర్శి నార్ని శివరామకృష్ణ ప్రసాద్ మరియు గుంటూరు జిల్లా అన్ని డివిజన్ల తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘ సభ్యులు మరియు విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు, మురళీకృష్ణ యాదవ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అంతగా అభిమానించే వ్యక్తిగా ఓకే సార్.
100 మంది పాజిటివ్ చెప్తే 2-3 కన్నా గ్యారంటీగా ఇందులో నెగిటివ్స్ కనిపించేవారు ఉంటారు. సో మనం చూసేది, ఎందుకంటే మనకి చదువుకున్న రోజుల్లో మా గురువు గారు చెప్తుండేవాడు, మాస్టర్, ఎవరికైనా సరే ఎదుటి మనిషిని బట్టి మాట్లాడేవాడు గొప్పవాడు రా బాబు, నీకున్న తెలివితేటలు కాదు గొప్పవి, ఎదుటి మనిషి యొక్క స్థాయి తెలుసుకొని మాట్లాడటం అనేది నేర్చుకోవాలి ఫస్ట్. అది చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళిపోయి నేనేదో మ్యాథ్స్ ప్రొఫెసర్ అని చెప్పేసి వాడు ఏదో మ్యాథ్స్లో చిన్న డౌట్ అడిగితే నేను ఎంఎస్సి స్టాండర్డ్లో వాడికి చెప్పాను అనుకోండి, వాడికి ఏం అర్థం కాదు. నీ తెలివితేటలు చాలా ఎక్కువే, కానీ వాడి తెలివితేటలు ఏంటి, వాడు 2వ తరగతి 3వ తరగతి చదువుతుంటాడు, వాడి స్థాయికి వెళ్ళి మనం చెప్పగలిగితే వాడు హ్యాపీగా మనల్ని అర్థం చేసుకుంటాడు. సో అట్లా మన గురించి మనం తెలుసుకోవడం అంటే ఎదుటి వాళ్ళ యొక్క స్థాయి, నేచరు, దాన్ని బట్టే మన నేచర్ అనేది డిసైడ్ అవుతుంది. సో మనం మనలాగే ఉంటాం. ఇప్పుడు 10 మంది నచ్చుతుంది అంటే ఆ 10 మంది మంచివాళ్ళు, మన చుట్టుపక్కల అంతా మంచివాడు కాబట్టి మనల్ని మంచిగా చూశారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడే సార్ చెప్పినట్టు, రాజా గారు చెప్పినట్టు, ఇదంతా మన యొక్క ఏదైనా ఒక విలువ అనేది ఎప్పుడు మనం కూర్చున్న కుర్చీకో మన చేతిలో పవర్కో దానికే ఎక్కువ ఉంటుంది. ఒక మనిషిగా మురళీకృష్ణ అంటే చాలా సర్వసాధారణమైన వ్యక్తి, అందరిలాగే. మనం రోడ్డు మీద ఇప్పుడు మన భారతదేశం కోట్లలో ఒక మనిషి అవ్వచ్చు, కానీ ఆ పక్కన ఒక ఎస్సీఓ సిఈఓ ఉంటే వాడికంటూ కొన్ని అధికారాలు వస్తాయి, దాని నుంచి అతని విలువలు అనేది చాలా పెరుగుతూ ఉంటాయి. సో ఆ వాల్యూని బట్టే మనకి ఇచ్చే గౌరవాలు కానీ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. తర్వాత మళ్ళీ నా సంతకానికి ఎప్పుడైతే పవర్ పోయిందో మనల్ని కలిసేవాళ్ళు కానీ మనల్ని అడిగేవాళ్ళు కానీ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మురళీకృష్ణ యాదవ్ గారి గురించి చెప్పాలంటే, ఆయనలో నాకు ఏ సమస్య వచ్చి నేను టెన్షన్ పడతాను. అసలు ఆయనలో టెన్షన్ అనేది ఉండదు. ఏముందమ్మా చూసుకుందాం, జరగని చేసేద్దాం, చాలా లైట్గా తీసుకుంటాడు. ఎందుకంటే అది కావాలి ఎలక్షన్ డిపార్ట్మెంట్కి. అంత చక్కగా ఆయన సమస్యలు అధిగమించాడు. ఇప్పుడు మన సోదరుడు ప్రసాద్ చెప్పాడు, నేను ఈరోజు ట్రాన్స్ఫర్లో సక్సెస్ఫుల్గా ఇచ్చానంటే అది ఆయన ఇచ్చిన స్ఫూర్తి. ఎందుకంటే నేను వచ్చి 4 రోజులు అయింది ఇక్కడికి, 4 రోజులు కూడా కాదు, 29 రోజులు అయింది. వచ్చిన 10 రోజులు వరదలు, వాగు మొత్తం అసలు విజయవాడ చుట్టూ తిరగడం జరిపోయింది. తర్వాత ఈ అతి కొద్ది కాలంలోనే ఆయన ఇచ్చిన స్ఫూర్తితో 4-5 సార్లు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇచ్చిన గైడెన్స్తోనే ఈ ట్రాన్స్ఫర్స్ సక్సెస్ఫుల్గా చేశాను అనుకుంటున్నాను. దానికి ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన భావి జీవితం సక్సెస్ఫుల్గా కలగాలని ఉండాలని కోరుకుంటూ, ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో దేవుడు ఆయన కలుగు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగునాడు కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు తెలిసి ముగిస్తున్నాను. D3 శారదా సర్వీస్ సొసైటీ డాక్టర్ డి శారద ఆధ్వర్యంలో షుగర్ వ్యాధి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రతి నెల చివరి ఆదివారం జరిగే వైద్య శిబిరాన్ని బురిపాలెం రోడ్లోని డాక్టర్ ఎస్ బిల్డింగ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి వివిధ గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు తరలిరాగా వచ్చిన వారందరికీ షుగర్, బీపీ, BMI పరీక్షలతో పాటు అవసరమైన వారికి ECG, ఫిజియోథెరపీ పరీక్షలు నిర్వహించారు. వారు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు వివరించారు. ఆహారంలో మార్పులు ఎలా తీసుకోవాలి, మనిషి మంచి ఆరోగ్యంగా జీవించాలంటే వ్యాయామం మరియు ఆహారం, బరువు తగ్గుట ఇవన్నీ పాటించాలని, మందుల వాడకం పూర్తిగా తగ్గించుకోవడం వంటి వాటిపై అవగాహన కల్పించేందుకు ఈ క్యాంపులను నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ శారద తెలిపారు. సుమారు 200 మంది ప్రజలు ఈ వైద్య సేవలను వినియోగించుకున్నారు. అంటే మనం చిన్నప్పటి నుంచి వరన్నం తిని ఉన్నాము, అందరం కూడా రైస్ ఈటర్స్మే. అలాగా మన ఎంజైమ్స్ కానీ లోపల ఉన్న రిసెప్టార్స్ కానీ అన్నీ కూడా అలవాటు అయిపోయినాయి. ఆ సిస్టమ్ అలవాటు అయిపోయిన దాన్ని సడన్గా వీళ్ళు కంప్లీట్గా రైస్ మానేయటము, లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పిచ్చిగా చేసేయటము, ఆ యూట్యూబ్లో చూసి చేయటం చేస్తున్నారండి. దయచేసి అలా చెయ్యొద్దు. దానికి కొన్ని స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, స్ట్రాటజీస్ ఉంటాయి, అవే మనం పాటించాలి. దట్టు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎక్కువ అలా చేయకూడదు. అంటే మేము అసలు తినకూడదా అని అంటే తినాలి. మీకు ఒక చిన్న పాయింట్ చెప్తానండి, ఇది మేము దాదాపు 10 ఏళ్ళు కష్టపడి నేర్చుకున్న పాయింట్. సింపుల్గా 4 ముక్కల్లో మీకు చెప్తున్నాను. ఏ ఫుడ్ తిన్నా సరే గుర్తుపెట్టుకోండి, ఏ ఫుడ్ తిన్నా సరే గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఉంటుందండి, దాన్ని GA ఇండెక్స్ అని అంటాం. ఆ GA ఇండెక్స్ కనుక తక్కువైతే మీకు కానీ నాకు కానీ ఎవరికి కూడా రోగాలని రావు. అలానే మనం ఎవరు కూడా ICUలోకి వెళ్ళక్కర్లేదు, వెంటిలేటర్ మీదకి వెళ్ళక్కర్లేదు. ఆ GA ఇండెక్స్ అనేది మీరు నెట్లో గూగుల్లో కనుక టైప్ చేస్తే ఎనీ ఫుడ్, ఇప్పుడు మీరు గ్రేప్స్ తిన్నారు, GA ఇండెక్స్ ఆఫ్ గ్రేప్స్ అని కొట్టండి. అలాగే పానకం తాగారు, అది కొట్టండి. అలాగే రైస్ తిన్నారు, ఉప్మా రవ్వతోటి తిన్నారు, దాని GA ఇండెక్స్, యాపిల్ GA ఇండెక్స్ అని ఉంటే దానిలో మీకు నంబర్ వస్తుంది. ఆ నెంబర్లో తక్కువ ఉన్నవి అంటే 10, 20, 30, 50కి బిలో ఉన్నదాన్ని మీరు ఎంచుకోండి.
నేను అన్నం తినకుండా ఉండలేను, నేను ఒక గిద్దెడు అన్నం తినేదాన్ని. ఈ గిద్దెడు అన్నంతో పాటుగా పీచు పదార్థం ఉన్నది యాడ్ చేయండి. అందుకని వెనకటాళ్ళు అన్నము, ఒక ఆకుకూర పప్పు, ఒక బెండకాయ పులుసు తిని ఎండలో పనిచేసినా సరే వాళ్ళకి రాలేదు ఈ జబ్బులు. మనం అలా కాదు, ఫుల్గా అన్నీ తినేసి మళ్ళీ చెమటలు కక్కి ఏసీ వేసుకుని పడుకుని యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నాం. అక్కడే వచ్చింది జబ్బు. ఆ జబ్బు అంతా ఎక్కడొచ్చింది? మనం తినే ప్లేట్లో, మనం ఉండే లైఫ్ స్టైల్లో మార్పుల మూలాన వచ్చిందమ్మా. అందుకని తప్పనిసరిగా ఇది చూసిన వాళ్ళు ఆ పద్ధతి మార్చుకోండి. ఇవాళ మీకు నేను చెప్పిన ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకు కూడా కన్వే చేయండి. GI ఇండెక్స్ ఆఫ్ ఫుడ్, తక్కువ GI ఇండెక్స్ ఉన్నది తినండి. ఇప్పుడు చిన్న విరామం.